శుభాకాంక్ష మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నన్ను నడిపించాడు. సేమ్ టీవీ చెప్పలేదు ఎవరు, అది కూడా చెప్పాలా? నేను అనుకోలే, దేవుడు నడిపించాడు. దేవుడి సహాయంతోనే దేవుడు తోడుకొని వచ్చాడు అనమాట. అడుగడుగునా దేవుని కృప, దయా, కనికరం చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే చెప్పవలసిన విషయం, చాలామందికి మేము ఎలా మారుమనసు పొందామో చాలామంది తెలీదు. 78 సంవత్సరం జరిగిన విషయం ఇది. ఎంతమందికి తెలుసు? పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఆయన దెబ్బలు తగులుతూ ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళందరూ చేయొద్దండి. అన్సురక్ అండ్ బ్యాచ్. ఓకే, చాలామందికి తెలియదు, కొంతమందికే తెలుసు. యేసు ప్రభు అంటే మాకు ఈ సాక్ష్యం కొంచెం గుప్తంగానే చెప్తాను. యేసు ప్రభు అంటే అసలు మాకు తెలియదు. విగ్రహారాధన బాగా, ఆచారాలు. అలాంటి సమయంలో ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు. అది మా బంధువుల బండి, లారీ తోలుతున్నారు. ఊళ్ళో 2 పార్టీలు, ఒకటి కమ్యూనిస్టు, ఒకటి కాంగ్రెస్. ఒకళ్ళొకళ్ళు వివాదాలు పెరిగిపోయినాయి. ఈయన ఏ గొడవకి వెళ్ళకపోయినా చిన్న చిన్న కేసులు ఇరికించారు. 40 రోజులు జైల్లో ఉండి వచ్చారు. కానీ ఎలా ఆయన్ని పడగొట్టాలని, చంపకూడదు, డేకియాలి, కాళ్ళు ఎరగొట్టి డేకియాలని ప్లానింగ్తో వాళ్ళు పెట్రోల్ బొంకాడ వెనకాల గోడ సాటం దాక్కున్న వీళ్ళేవులేండి, అని ఇళ్ళేవు. పెట్రోల్ బొంగు ఇప్పుడు లారీ, ఇప్పుడు కార్లు ఏర్పడ్డాయి, కార్లు అమ్ముతున్నారు అక్కడ. దాని పేరు నాకు తెలీదు. అలాంటి సమయంలో బండిలో నుంచి, అంటే లారీ ఎక్కుతుండగా మనిషి వెనక నుంచి వచ్చి అమాంతంగా ఒక బలమైన వ్యక్తి మెడ వాటేసుకొని, మెడ ఎలా వాటేసుకొని ఇలా కాకుండా సంకలో నుంచి చేతులు పెట్టాడు అనమాట. సంకలోని చేతులు పెట్టి వెనక్కి తీసి పడేసారు. కలబడ్డాడు చాంచేపు. 10 మంది దాకా ఉన్నారు. కలబడినా కానీ వాళ్ళ వదలటల్లా, కత్తులతో పొడుస్తున్నారు. ఇక్కడ వదలట్లేదని ఆయన పడిపోయాడు, కావాలని పడిపోయాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొడ్డలతో నరికారు. ఎలా నరికారు? పాదం అటువైపు ఒక దెబ్బ, ఇటువైపు ఒక దెబ్బ. అంటే పాదం వేలాడుతుంది. మరి వేరే దెబ్బలు కూడా, తలలో గాయాలు, గుండెలో గాయాలు, చేతుల్లో నరుకుడు, గొడ్డలతో నరికడు. అలాంటి సమయంలో మా ఇంటికి కేంద్రం వచ్చాడు. వచ్చినప్పుడు నాకేమి ఇలా ఏడుపు రాలే కానీ పిచ్చి కేకలేసాను, ఎరికేకలేసాను. 78లో పెళ్ళయింది, 78లో ఇది జరిగింది. పిల్లలు ఎంత ఉంటారు వయసు? 8 సంవత్సరాల లోపు. కష్టపడే వ్యక్తి, పోషించే వ్యక్తి రక్తమడుగుల్లో ఉన్నాడు. మా వదిన్ని, మా కొడుకు ఏ బొంకి ఎక్కడో తెలియదు. యువతల బొంకాడు దిగబోయి అవతల బొంకాడు దిగాను. మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం. బురద, వర్షం వచ్చింది, బురద. మా అన్నయ్య చూశాడు, బస్సులో వస్తున్నాడు. ఆయన పిల్లలకు జాంకాయలు కొనుక్కొని వస్తున్నాడంట. ఎందుకు మా చెల్లి టైంలో ఇక్కడ ఉందని దిగాడు బస్సు. దిగి లగెత్తాడంట ఆయన. లగెత్తుడు జాంకాయలు అడ్డం వస్తని చెప్పి జాంకాయలు అవతల పడే వచ్చాడు. ఇలా చెప్పాను. దగ్గరికి వెళ్ళి అంతకితం ఎవరో లీటర్ నీళ్ళు పోచారంట. వాళ్ళు సాక్ష్యాల్లో ఉన్నారుగా, ఆ బుక్కుల్లో ఉన్నాయి కదా సాక్ష్యాలు రాశారు. బాబు గారు కూడా చూశారంట. మరి ఇంకొక అతను, వాళ్ళు కూడా నీళ్లు పోసారంట. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. నిశ్శబ్దంగా ఉంది అక్కడంతా. బొంక ఎలా ఉందండి? నిశ్శబ్దంగా ఉంది. మేము 3 వెళ్ళాము. మా అన్నయ్య కూడా 1 లీటర్ నీళ్ళు పోసాడు, తాగేసాడు. అంటే రక్తం అంతా పోయింది, నరాలు కట్ అయిపోయినాయి.
రక్తం మొత్తం పోయింది. అదే సమయంలో నేను దూరం నుండి దగ్గరికి వెళ్తే నా గుండె ఆగిపోద్దామని ఆ రక్తం నీళ్ళ మడుగు కనపడుతుంది అన్నమాట. ఆ మడుగులో ఉన్నాడు. ఏడ్చాను. ఎవరు వచ్చినా సీతారామ మా ఇంటికి మా వీధిలో ఒక సీతారామ అని ఉంది, నారాయణ సీతారామ అని. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమె చీరంతో బీగేశా. తిక్కగా వచ్చేసి చీరంతో బీగేశాను. ఇంకా నేను ఇక్కడ కూర్చుంటే లాభం లేదు, ఇక్కడ ఏడుతో కూర్చుంటే లాభం లేదు. ఈ మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఎవరు తీసుకెళ్తారని వెంటనే మళ్ళీ బస్సు ఎక్కి, అప్పుడు ఆటోలు లేవండి. వెంటనే మా తోడుకోళ్ళ మా వదిన తీసుకుని బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి నెహ్రూ గారు, గాంధీ గారు, దేవినే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళి, బాజీ వాళ్ళు పెళ్ళి అవల కుర్రోళ్ళాళ్ళు. కొట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. కాంతి కూల్ డ్రింక్ షాప్ వాళ్ళది. వెళ్ళిపోయి గంగాధర గారు భార్య అని చెప్పలా, ఏం చెప్పలేదు నేను. ఏమండి గంగాధర గారిని గొడ్డలతో నరికేశారండి, పలానా బొంకాడని చెప్పాను. వాళ్ళు బెళ్ళ జనాలు బస్సు ఎక్కి ఆయన దగ్గర చేర్చుకున్నారు. వీళ్ళు అదే లారీలో తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి. ఎలా ఉందంటే పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆ సమయంలో కళ్ళతో చూడగలమా? ఎంత భయంకరం అంటే అంత భయంకరం. ఆయన ఏమనుకున్నా అంట, ఇక నేను బతకను, చచ్చిపోతాను, బతికితే యేసుప్రభు నమ్ముకుంటా. యేసుప్రభే ఎందుకు జ్ఞాపకం ఉన్నాడు ఆ సమయంలో? మేము సేవించే దేవుడు చాలామంది ఉన్నారు, వాళ్ళు జ్ఞాపకం రావచ్చుగా. వాళ్ళందరూ తలుచుకున్నాడు, ఉపయోగం లేదు. యేసుప్రభు తలుచుకున్నాడు. యేసుప్రభు తలుచుకోవడం కూడా కాదు, తెలియదు కదా మనకు అది తేడాలు. మరియము పొయ్యి చేయకూడదని తెలియదుగా. మరియమ్మ గుళ్ళోకి వెళ్ళి దండలేసి కొబ్బరికాయలు కొట్టాలనుకున్నాడంట బతికితే. కానీ నా భార్య బిడ్డలు ఏమైపోతారని ఏం ఆలోచన వచ్చిందో తెలియదు అనుకున్నారు. హాస్పిటల్ జాయిన్ చేశారు. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాము. తెల్లారదే మమ్మల్ని దగ్గర రానివ్వలేదు. చాలా భయంకరమైన స్థితి. మా అత్తగారు గుణదలు మళ్ళీ మా ఆడబడి స్థితికి మా అత్తగారు సినిమాకి వెళ్ళింది, సెకండ్ షో సినిమాకి వెళ్ళింది. ఆమెను కలుసుకున్నామని చెప్పాను. ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె వచ్చేసి ఆ ఏలాడుతుంటే చీర చింపి ఏలనే కాలికి కట్టింది. తన ఒంటి మీద చీర చింపేసేసింది. చింపి దగ్గర కట్టింది. ఎలా తీసుకెళ్ళినట్టు హాస్పిటల్కి సంటి పిల్లలు తీసుకెళ్ళినట్టుగా కాళ్ళ కాడకుండా, సీటు దగ్గర ఒకళ్ళు, వెనకాల ఈపి కాడకుండా పట్టుకొని ఒకళ్ళు ట్రైనింగ్ చేస్తుంటే అలా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 నెలలు 13 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. నవంబరు 7వ తారీఖుని జరిగిందండి. జనవరి 11వ తారీఖుని డిశ్చార్జ్ చేసాం. ఒక్కదాన్ని రైంబోల్ చేసుకుంటూ నేనే. నా దగ్గర ఎవరు ఉండారో మా ఆయనకే 5 అన్నదమ్ములు. కానీ ఏం చేస్తాళ్ళు వాళ్ళు రాలా, వచ్చి చూచి వెళ్ళిపోయారు అంతేగాని దగ్గర ఆదరించడం అయ్యలేవు. అదొక టైపు ప్రేమలే కాదు, అదొక ఇది. మా అన్నయ్య మా తమ్ముడు నా దగ్గర వారం రోజులు ఉన్నారు. వాళ్ళు కష్టపడి బతకాలి. మా తమ్ముడు చిన్నపిల్లాడు, ఎంతో వయసు లేదు, పోంట్రీలో పని చేసుకుంటున్నాడు. ₹10 రోజుకి నా దగ్గరే ఉన్నాడు. మా అన్నయ్య కూడా నా దగ్గరే ఉంటాడు. మేము వెళ్ళిపో అన్నయ్య, కేంద్రం చేసుకుంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళిపోను, ఉద్యోగానికి వెళ్ళాలి, నీ బిడ్డలు బతికించుకోవాలి, వెళ్ళిపోమన్నావు, నేను ఒక్కదాన్ని చూసుకుంటాను అన్నయ్య అని చెప్పాను. అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు. వరకు 10 రోజులు దాకా ఉండి రక్తం ఇచ్చాడు. రక్తం లేదన్నారు. రక్తం అంతా పోయింది, బయట రక్తం బాగోదు. అక్కడికి ఎక్కించారు బయట రక్తం. మీ బంధువులు ఎవరి నుండి పిలిపించమన్నారు. మా సుబ్బారావు, మా పిన్ని కొడుకు హరినాథ్ బాబు, మా మేనత్త కొడుకు సత్యనారాయణ, మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్య రక్తము మా మేనత్త గారు అబ్బాయి రక్తం సూట్ అయింది. ఆయన గ్రూపు కలిసింది. 2 రక్తాన్ని ఎక్కించారండి. అప్పుడు ఎర్రపుళ్ళు పడ్డాయి అన్నమాట. ఎర్రపుళ్ళు పడి మానడానికి ఇదైంది. చాలా భయంకరమైన ఇంట్లో రూపాయి కూడా లేదు. ఎలా పోషించబడాలి? ఎవరిని అప్పడగలేదండి, ఎవరిని రూపాయి అప్పడగలేదు. దేవుడు ఎలా పోషించాడు. ఇప్పుడంటే ఈ శ్వాసలు సేవ చేస్తున్నాం కాబట్టి కానుకలు ఇస్తారు, దశభాగాలు ఇస్తారు, వాడుకుంటాం. అప్పుడు అయినా తెలియదుగా మనకి. కానుకలు ఏంటో తెలియదు, దశభాగాలు అంటే తెలియదు, చర్చ ఏంటో తెలియదు,
యేసుప్రభు తలుసుకోవడమే తెలిసింది ఆయనకి. 14 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది. ఎవరో పాస్టర్ గారు పక్క బెడ్కి వచ్చారు. ఈయన ఆశ ఉన్న మనసులో ప్రార్థన చేయించుకుందామని అడగలేకపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఆ పాస్టర్ గారే అడిగి, అయ్యా ప్రార్థన చేయమంటారా మీకు అన్నారు. చేయండి అన్నాడు. ఆయన నూనె రాసి ప్రార్థన చేశారండి. అదే రాత్రి భయంకర సాతాను ఆయన మీద దాడి చేసింది. పెద్ద పెద్ద అరుపులు, కేకలు. 12 గంటల సమయంలో పెద్ద పెద్ద కేకలు వేసాడనమాట. ఆ సాతాను గొడవ అంటే ఈయన బాగున్నట్టుగా అది ఆ మనిషి మొండిమలతో వచ్చాడు, బట్టలు లేవు. ఆయన గొడవ పడుతున్నారు, తనుకుంటున్నారు. బాల్లాగా అవతలకి వెళ్తాడంటే మళ్ళీ మీదకి వస్తున్నాడంట అతను, సైతాను. అప్పుడు సిస్టర్లు వచ్చి ఏంటండి అంటే కళ్ళుప్పి కలండి అని చెప్పాడంట. పడుకోండి అని చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక అప్పుడు ప్రార్థనలో వారం ప్రార్థన పెట్టుకుంటే ఇలా తగ్గింది. మాకు ఎలా జరిగిందంటే ఏం చెప్పను, ఎవరు రూపాయి పడగలేదు, దీంట్లో జరుగుపడవుతుంది. మా బంధువులే, మా అమ్మమ్మ బతికుంది, నేను హాస్పిటల్లో ఉంటే మా అమ్మమ్మ నా పిల్లలకు వండి పెట్టింది. ముసలమ్మ, 75 ఏళ్ళ ముసలమ్మ, ఆమె వండి పెట్టింది. మా పిన్ని తరపు కానీ, మా అమ్మ మేనమామ తరపు కానీ వాళ్ళు కానీ రైస్ పంపించారు. ఒక 6 నెలలు రైస్ కూడా పంపించారు. దేవుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోషించుకుంటున్నాడు. సేవకు పిలుస్తాడని ఊహించలేమేమో, కళల్లో కూడా కనలేదు. మా కల్లో అనుకోలేదు, ఊహించుకోలేదు, మా ప్లానింగ్ కూడా ఏం లేదు. పీర్త గారి దగ్గరికి వెళ్తున్నాము. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా వాళ్ళు అసిస్టెంట్ పాస్టర్గా అంటే సెకండ్ పాస్టర్గా అభిషేకించారు నన్ను, ఆయన్ని. ఆ ఎలి గారు చేసుకున్నాక సరే అలా కొనసాగుతున్నాం. ఏదో కొద్దిగా ఇస్తున్నారు డబ్బులు ఖర్చులకి. మేము సొంత సేవలాగానే చేసాం. ఆయన దగ్గర చేతి కింద పని చేయలేము. మేము మా సొంత పనిలాగానే చేసాం. ఎక్కడికి వెళ్ళాం మా సొంత పనిలాగానే. కాంగో మా అబ్బాయికి నేర్చుకొని మేము చెప్పలేదు. ఆటోమేటిక్ కాంగో నేర్చుకున్నాడు. శాంతి కంజులు కొట్టమని మేము చెప్పలేదు. శాంతి వాళ్ళ అమ్మాయిల దగ్గర కూర్చొని వాళ్ళు ఎలా కొడతానో చూసి నేర్చుకుంది. మరి అన్నీ కూడా ఆటోమేటిక్గానే. నేను ఆరాధనకి వెళ్ళే విషయంలో ముందు ఒక అడుగు అరగంట ముందు ఉండేదాన్ని. గుణంలో వెళ్ళేవాళ్ళమండి ఆరాధనకి. లిడియా నువ్వు ముందు వచ్చావు కదా, ఇంకా మేము స్నానాలు చేయలేదు, రొట్టె చెయ్యాలి, చేస్తావా, నువ్వు రెడీగా ఉంటావుగా, మేము లేటుకు లేచామని నాతో రొట్టె చేయించేవాళ్ళు. ఆ రొట్టె అలా నేర్చుకున్నా. ఏంటి ప్లానింగు, రొట్టె ఎలా చేయాలో నేర్పించాడు దేవుడు. అక్కడ పిల్లలకు కంజరి కొడుతూ నేర్పించాడు, కాంగం కొడుతూ నేర్పించాడు, మైకిల్ కడుతూ నేర్పించాడు. అక్కడ అంతా కూడా ఇది ఎంత ఎట్లా జరిగిందండి, ప్లానింగ్తోనా కాదు, దేవుడి సంకల్పం. దేవుడు ఏమన్నాడు, జగతి పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంత దెబ్బలు కొడితే కానీ ఆయన మారలా. లేకపోతే మారేవాడు కాదేమో. అందరం దెబ్బలు కొడతాడా, అందరం గొడవలతో నరుగుతారండి చెప్పండి, లేదు. దేవుడు ఎవరిని ఎలా మార్చాలో వాళ్ళకి తెలుసు. పౌలు గారిని అకస్మాత్తుగా దర్శించాడు, వెలుగుతో నింపబడ్డారు వాళ్ళు మారారు. ఆయన మారాడు, బతి గొప్ప సేవకుడు అయ్యాడు. అలాగే ఒక్కొక్కరు ఒక్కో రీతిగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆయన 50 సంవత్సరాల వయసు ఉంటుంది ఏమంతే, ఎప్పుడు 28 సంవత్సరాలండి. ఒక 50 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. దేవుడు సాక్షిగా జీవించాడు. అనేక ప్రాంతాల్లో సాక్ష్యాన్ని పిలిచారు దేవుడు. డబ్బులు లేకపోయినా వాళ్ళ ఛార్జీలకి ఇచ్చినా ఇగిపోయినా 10 రూపాయలు ఉండా ఎంత ఉండా వెళ్ళి సాక్ష్యం చెప్పి వచ్చేవాళ్ళు. అయినా ఏ టైం అయినా మా బిడ్డల్ని మమ్మల్ని పోషించాడు. మరి ఆ గాంధీ గారు, నెహ్రూ గారు ఆలోచించి, నువ్వు ఎలాగా ఇంటికి వచ్చావు, నువ్వు ఎలా పోషించుకుంటావు, ఎలాగ ఏంటి, మా వాటర్లో ఉంది, మా వాటర్లోకి రాని రిక్షా పంపిస్తావు, గూడు రిక్షాలు ఎక్కిరయ్యాను అని పొద్దుస్తమానం అక్కడ ఎంచుకుని అక్కడే భోజనం చేసి అక్కడే టిఫిన్ తిని వచ్చేటప్పుడు మేమేమో నీకేం డబ్బులు ఏమో కానీ 10 రూపాయలు జేబులు పెట్టుకుని వెళ్ళు, హోటల్ పెట్టారు వాళ్ళు, 10 రూపాయలు జేబులు పెట్టుకుని వెళ్ళు అనేవాడు. అలాగే వచ్చాడు ఆయన. ఆ తర్వాత కాంతి కూల్ డ్రింక్ షాపు నువ్వు తీసుకో, నువ్వు షాపు నడిపించుకో, నువ్వు కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అని చెప్పారు. అప్పుడు కూడా పిల్లలు చిన్నవాళ్ళు 10 లోపు వాళ్ళు వయసు. మా తమ్ముడిని పెట్టుకొని మేము ఆ షాప్ పెట్టాము.
మా తమ్ముడు నా భర్తకు తోడుగా మా తమ్ముడిని పెట్టుకున్నాము. షాప్ కొనసాగింది. కాంతి కూల్ డ్రింక్ షాప్ వల్ల కరుణా కూల్ డ్రింక్ షాప్గా మార్చాడు ఈయన. వాళ్ళు పేజీ పెట్టారు బాజీ గారు, ఎందుకంటే నువ్వు వేసుకునే ఫోటో కూడా పెట్టాడు ఈయన. కరుణా కూల్ డ్రింక్ షాప్ పెట్టింది కాకుండా ఆ ఫోటో కూడా పెట్టాడు. అదేంటయ్యా పెట్టావు, తీసేయమన్నారు. నేను చేయను, కొట్టించిన పర్వాలా ఈ పని పర్వాలేదు, నేను పెట్టుకుంటాను, మీకు పెట్టాల్సిందే అన్నాడు. ఆ షాప్ అలాగే ఉందండి. వాళ్ళ చేతిలోకి వెళ్ళి మళ్ళీ మారిపోయింది. దేవుడు ఆ విధంగా పోషించుకుంటూ వచ్చాడు, సేవలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, దేవుడు పిలుపు వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. గుడి నొప్పి వస్తుందని ఊహించలేదు, ఆపరేషన్లో ప్రాణం పోతుందని ఊహించలేదు. అంత ఆటోమేటిక్గా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో దేవుడు బిడ్డ నిలబెట్టాడు. ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పలేం మేము. ఎందుకు ట్రైనింగ్కి వెళ్తున్నావు అయ్యా అని అడిగితే నాకు ఎలా అనిపిస్తుంది అన్నాడు. సత్యమైన మాటలు ఈ నమ్మని మీరు, అబద్ధాలు కాదు. మేము వెళ్ళమని చెప్పలేదు, నువ్వు చదువుకోమని అన్నా. రెండేళ్ళు చదువుకు బ్రేక్ అయిపోయింది. 7వ క్లాస్ చదివి ఇత్తనామిల్లో పనిచేశాడు. మళ్ళీ అదేంటి చిన్నపిల్లలు చదువుకుంటే మరి అక్కడ వాళ్ళు ఆఫీసర్లు అడిగారంట, ఎందుకు నీ వయసు ఎంత, నువ్వు పనికి వచ్చావు, నువ్వు చదువుకో వెళ్ళి అన్నానంట. కొంతకాలం పనిచేసి మళ్ళీ వేసవకాలం చదవగానే మళ్ళీ జాయిన్ చేసాం. ఏటకోట 4 సార్లు మొత్తం రాసి 10th క్లాస్ పాస్ అయ్యాడు. 4సారి పాస్ అయిన తర్వాత ఇక దేవుడు ఆశ్చర్యంగా ట్రైనింగ్ తీసుకెళ్ళాడు. 3 ఏళ్ళు ట్రైనింగు. తెలివిగా మేము చెప్పలేని తెలివిగా కనపడతాడు, చాలా తెలియగలడు. కానీ కొన్ని విషయాలు పొరపాటు లేదని మాట్లాడదాం ఏమనుకో బాగండి. కొంచెం స్పీడ్ అంతే, హృదయంలో ఏముండదు. అప్పుడు ఎవరో కొన్ని ట్రైనింగ్ అయిన వాళ్ళని ముందు సీనియర్లు ఉంటారు కదా, ట్రైనింగ్ అయిన మాస్టర్లో వారానికి ఒకళ్ళు తీసుకొచ్చేవాడు. అక్కడేమో చెప్పాలంటే శనివారం ఆదివారం సెలవు ఇచ్చేవాళ్ళు. ఏం చేయాలి అక్కడ ట్రైనింగ్లో? ఆ రూములు కడగాలి, బాత్రూములు కడగాలి. ఈ అబ్బాయి ఎక్కడగా మా నాన్నకి చదువు లేదు, మా నాన్న ఎలా చేస్తాడు ఒక్కడే, నేను వెళ్ళాలి, ఎవరో ఒక సేవకుడిని తీసుకొని వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయాలి అని ఓ సేవకుని అమలు పెట్టుకొని వచ్చేవాడు అనమాట. ఆ సేవకుడు వర్తమానం, నా భర్త వర్తమానం. మా అబ్బాయి పాట పాడతాం కూడా రాదు. ఫస్ట్ పాట ఎలా పాడాడంటే జనాలు ఇటు తిరిగి పాడాడు, అంత చిగ్గు అనమాట. దేవుడు ఆ విధంగానండి. దేవుడు ఆయన వెళ్ళిపోయినా మరి ఈ మందిని కడతా ఊహించామా? అక్కడ మందిని కడతా ఊహించామా? ఏంటి ఇదంతా? దేవుడి సంకల్పం, దేవుడు ప్లాను. దేవుడు ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. దేవుడు ప్రణాళికలో ఏర్పరచబడ వంశంలో మమ్మల్ని చేర్చాడు. దేవుడు పరిశుద్ధ జనముగా చేశాడు, వ్యాధికి సమూహంలో చేర్చాడు దేవుడు. అద్భుతంగా ఈ సంవత్సరం చెప్పాలంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం కలిగిందంటే, ఈ సంవత్సరం నా కొడుకుని బయట పిలుస్తున్నారు. నెల సంతోషం వేసింది. ఈ అబ్బాయి గొంతు పనిచేయదు, గొంతు పని రాత్రి అడిగాడు రామలక్ష్మిని, అమ్మ గొంతు పని చేసిందా అని అడిగా. ఎందుకంటే కేరళకి వెళ్ళాడు, ఆయుష్ హాస్పిటల్లో కూడా వాక్యం చెప్తానికి వెళ్ళాడు. వాళ్ళందరూ సంతోషించారు. మరి ఎందుకంటే అన్యుల మధ్య సువార్త ప్రకటితం గ్రేట్ అండి. ఎందుకంటే చాలామందికి యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు జన్మించాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు రక్తం చెందించాడో, ఎందుకు సిలువెక్కాడన్న సంగతి చాలామంది తెలియదండి. చాలామంది అపార్థంగా మాట్లాడతారన్నమాట. సృష్టికర్త అనే దేవుడు ఒక మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి. అవన్నీ వివరించి అన్యులకు చెప్పడం, వాళ్ళ ఇంట్రెస్ట్కి వినటం, వాళ్ళు గ్రేటే కదా, చాలా గ్రేట్. నేను కూడా ఈరోజుకి డిసెంబర్ నెలకి, పోయిన సంవత్సరం డిసెంబర్ నెలకి ఖచ్చితంగా 23 సంవత్సరాలు నాకు కీళ్ళ వ్యాధి వచ్చండి. దేవుడు ఆ కీళ్ళ వ్యాధిలోనే దేవుడు ముందు కొనసాగిస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14-16 నుండి. కాదమ్మా, 2 కొరింథీ 4:16. కెమెరా ముందు నడవమాకండి, రికార్డ్ అవుతుంది. కెమెరా ముందు నడవద్దు.
చదివే వాళ్ళకి మైకే ఉండే. వాక్యం ద్వారా నన్ను బలపరిచాడండి. ఇక నేను నా పని అయిపోయింది, ఇక నేను ఎందుకు ఇంకెక్కడికి వెళ్ళలేను, వెళ్ళాలంటే దేవుడు బాహ్య పురుషుడు అంటే ఏంటండి? దేహం కృషించినను అంతరంగ పురుషుడు దినదినం కూడా నూతనపరచబడుతున్నాడు. దృశ్యమని చూడక, దృశ్యమని అంటే కంటికి కనపడే చూడక, అదృశ్యమైనటువంటి నిదానం చూస్తున్నాం. ఈ క్షణమాత్రం ఉండే సులకని శ్రమ అంతకంతకు నిత్యత్వానికి, అంతకంత నిత్యత్వం చేరటానికి అంతకంతకి భారం కలుగు చేస్తున్నాడు. దృశ్యమని అనిత్యములు, అదృశ్యమని నిత్యములు. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడండి. దేవుడు నిలబెట్టాడు. వాక్యాల ద్వారా నన్ను బలపరుతున్నాడు. మీరందరూ ఇక్కడ రైటు ఆరాధనలు గడిపారు. నా పెద్ద కూతురు నేను, మా పెద్ద కూతురు ఎందుకు రాలేదంటే పిల్లవలస అంటే చిన్నపిల్ల వల్ల చలికి, నేను చలిని రాలేదు, ఆ బాబు మంచిది కాదని మేమిద్దరం కలిసి రాత్రి 1 గంట వరకు ప్రార్థనలు గడిపామండి. పాత కొత్త సంవత్సర ఆరాధన కూడా చేసుకున్నాము. 9 గంటల కాడి నుంచి 12 గంటల వరకు, 12 గంటల కాడి నుంచి 1 గంట వరకు జరుపుకొని ముగించుకున్నాం. నీవు కేకులు, బిస్కెట్లు, కాఫీ తాగారుగా? మేము కూడా కాఫీ తాగాము. ఒక కప్పు కాఫీ కలిపి చెరుసవం తాగాము. దేవునికి కాను కొట్టించుకున్నాము. మా ఇంట్లో ఒక లడ్డు ఉంటే ఆ లడ్డూలో చెరుసవం ఒక చిన్న తీపి కొత్త సంవత్సరంలో ప్రవేశించామని దేవునికి వందనాలు చెప్పుకున్నాం, సూత్రాలు చెప్పుకున్నాం. నాకు ఎంత ఆనందంగా ఉందో, సంతోషంగా ఉందండి. మీరు కూడా చక్కగా సంఘంలో మీ ఏం నేను కోరుకుంటలే కానీ ఏకాత్మ కలిగి ఉండండి చాలు. ఇది దేవుడికి ఇష్టమైందండి. ప్రభు గారు ఏమన్నారు? వెళ్తా మీ అందరికీ సమాధానం కలుగుగాక అన్నాడు. సమాధానం కలుగుగాక అన్నాడు. నా శాంతిని ఇస్తున్నానన్నాడు ఆయన. సమాధాన కర్త అయిన, సమాధానకు అధిపతి అయిన, సార్వభౌమాధికారం వల్ల దేవుడు ఆయన. మనందరం ఎవరండి చెప్పండి? ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన రక్తం చేత కొనబడ్డ వారం. ఆయన సొత్తు, ఆయన బిడ్డలం. మనందరం ఒక కుటుంబం. ఇక్కడ వేరు ఇళ్ళు, పరలోకంలో ఒకటే. ఆకలి ఉండదు, దాహం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండవు. మనము పైనుండి వాటిని ఎదుగుదాము. ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో వచ్చిన ఆ చీచి మొక్కల్లా పీక అవతల పడేయండి. సాతానుడు చేతని వేర్లు పెడతా ఉంటాడు. ఏరులతో సహా పీకే చేయండి. ఇది మన సంఘం అనుకోండి, మన ఇల్లు అనుకోండి. ఇక్కడే పుట్టాం మనం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. లోకం ఎలా ఉందని చెప్పాడండి బెనహం గారు. ఎంత దారుణంగా ఉందని చెప్పాడండి. ఈ భయంకర లోకంలో నీవు నేను కూడా ప్రకాశించే దీపాల వలె ఉండాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళ కొరకు కన్నీరు కార్చాలండి. ఈదుల కోసం కన్నీరు కార్చాలి. యెరూషలేం పట్టణం కోసం కన్నీరు కార్చాలి. ఇశ్రాయేలు దేశం కొరకు కన్నీరు కార్చాలి. మన దేశం కొరకు కన్నీరు కార్చాలి. మన సంఘం ఐక్యతగా, ఏకాత్మతో, ఏక మనసుతో ముందుకు సాగాలి. పాస్టర్ గారికి మీరు అండగా నిలబడాలి. హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు జీవించును గాక. ఆమేన్.